విశాఖ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సహజ సిద్ధ పర్యాటక ప్రదేశాలు ఒకవైపు, అభివృద్ధిలో భాగంగా ఏర్పడ్డ ప్రాంతాలు మరోవైపు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు అందాల విశాఖ ఒడిలోకి మరో మణిహారం చేరనుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైజాగ్ స్క్వేర్ ప్రజలకు ఆహ్లాదం, వినోదం, ఆనందం అందించేందుకు విదేశాల్లో మాదిరిగా ప్రత్యేక ప్రాంతాల ఏర్పాటుకు జీవీఎంసీ ఈ నూతన ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో భాగంగా సిరిపురం జంక్షన్, దత్తైలాండ్ సమీపంలో ద్రోణంరాజు సర్కిల్ ఎదురుగా ఆకర్షణీయమైన రంగురంగుల వృత్తాలతో రోడ్డుని అలంకరించారు. నగరవాసులు, పర్యాటకులు సేదతీరేందుకు వ్యర్థాలతో కుర్చీలు, సోఫాలు, టీపాయిలు ఏర్పాటు చేశారు. నిరుపయోగమైన స్కూటర్ని ఎలా తయారు చేశారో మీరే చూడండి. నగర నడిబొడ్డులో త్వరలో ప్రారంభం కానున్న ఈ వినూత్న వైజాగ్ స్క్వేర్ తప్పకుండా ప్రజలందరికీ నచ్చుతుంది అంటున్నారు మన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగా విశాఖపట్నాన్ని ఇప్పటికీ చాలా అందమైన సిటీ విశాఖపట్నం. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి, ఒక ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి మేజర్ జంక్షన్స్లో, సిరిపురం జంక్షన్లో ఆల్రెడీ ఆటోమొబైల్ దీంట్లో ఏదైతే స్క్రాప్ ఉందో దాన్ని పెట్టి ప్రజలకి కూర్చునే విధంగా అన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి మేజర్గా ఉన్న ఏవైతే పాయింట్స్ ఉన్నాయో విశాఖపట్నం సిటీలో అవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ సిటీ లుక్ వచ్చే విధంగా మేము అన్ని జంక్షన్స్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. అంతేకాదు కొన్ని 20 బస్ స్టాప్లు కూడా తీసుకొని అవి కూడా బస్ స్టాప్లు కూడా ఒక చూడడానికి చాలా అందంగా, ఆంధ్ర యూనివర్సిటీలో ఆల్రెడీ మనము ఒక బస్ స్టాప్ని ఇనాగ్రేషన్ చేస్తాము. దాన్ని తగ్గట్టు మోడల్లోనే ఒక 20 బస్ స్టాప్లు కూడా మనము కొన్ని చేసాము, ఇంకా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా విశాఖపట్నాన్ని ఒక అందంగా తీర్చిదిద్దడానికి జగదంబ సెంటర్లో కూడా ఒక వాల్ క్లాక్ లాంటిది పెట్టి అక్కడ కూడా జంక్షన్ని కొత్త లుక్తో ఇలాంటి అంటే కొన్ని పాయింట్స్ ఒక 14-15 పాయింట్స్ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిపిఆర్స్ కూడా మేము తీసుకున్నాము. వీటికి తగ్గట్టుగా ప్రతి జంక్షన్ని కూడా చాలా సుందరంగా రానున్న ఒక సంవత్సరంలోపు, ఒక 8 నెలల లోపు ఈ అన్ని జంక్షన్స్ కూడా డెవలప్మెంట్ చేసి విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా చూపించడమే జీవీఎంసీ యొక్క ముఖ్య లక్ష్యము. అసలు ఇక్కడి ప్రతిపాదన, రూపకల్పన గురించి మొదటి నుండి వైజాగ్ స్క్వేర్ ఏర్పాటులో చురుగ్గా పాలు పంచుకుంటున్న కిషోర్ మరింత వివరణ ఇచ్చారు. వైజాగ్లోనే అంత ట్రాఫిక్ కనిపిస్తుంది తప్ప ఎక్కడ ఎవరైనా వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడ ఖాళీ లేదు. సో అలాంటి ప్లేస్లో కమిషనర్ గారు చాలా మంచి ఇనిషియేటివ్తో ఈ వైజాగ్ స్క్వేర్ అన్నది చాలా అద్భుతంగా రూపకల్పన చేసే ప్రపోజల్లో ఉంది. ఇది కూడా పెద్ద కాస్ట్లీగా కాదు, అంతా కూడా ఒక వేస్ట్ మెటీరియల్ని ఒక ఆర్ట్ రూపంలో తెచ్చే విధానంగా చేద్దామనేసి ఒక ఉద్దేశంతో ఆయన సంకల్పించారు. దీనికి అందరూ కూడా సహకరిస్తారని అయితే అనుకుంటున్నాం. ట్రాఫిక్ ఈజీ ఫ్లో అయిపోతుంది ప్రజెంట్ అయితే. పెద్ద ఎక్కడ అంటే పీక్ అవర్స్లో ఏమైనా కొంచెం రష్ ఉండొచ్చు కానీ ఎక్కడ ఆగట్లేదు. ఎందుకంటే ఈ రోడ్డు ఏంటంటే ముందు కూడా పెద్ద వాడిక కాదు, ఇది చాలా తక్కువ వాడికలో ఉండేది. దాన్ని ఇలాగ అందంగా తీసి ఎవరైనా పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి కూర్చొని పక్కనే ఉన్న రెస్టారెంట్స్లోంచి ఏమైనా ఫుడ్ తినడానికి, లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి, అలాంటిది సిటీ సెంటర్లోని మనం విదేశాల్లో చూస్తాం ఇటువంటివన్నీ. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కమిషనర్ గారు తెచ్చే ఉద్దేశంతో చాలా మంచి ప్రపోజల్ అని మేమైతే ఫీల్ అవుతున్నాం. సార్ అంటే ఇక్కడ వ్యర్థాలతో తయారు చేసినటువంటి ఉపకరణాలు ఉన్నాయి సార్, ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అదేంటంటే ఇక్కడ అన్ని కొత్తవి కాస్ట్లీ పెట్టకుండా తక్కువ కాస్ట్ తోటి, లేకపోతే వేస్ట్ మెటీరియల్ని ఒక ఆర్ట్ రూపంలో తెచ్చి దాన్ని ఎలా వాడుకోవచ్చా అనేది ఒక చూపించడానికి. రెండోది ఎవరైనా ఆర్టిస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే ఒక ఆర్ట్ డిస్ప్లే చేసుకోవడానికి, లేదు అంటే ఏమైనా మ్యూజిక్ ఎవరైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నోళ్ళు ఎవరైనా విద్వాంసం చేసేటప్పుడు కొంచెం మనం చూసుకోవడానికి బాగుంటుందని
ఒక మంచి ప్రపోజల్ అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వైజాగ్ స్క్వేర్ తప్పకుండా అందరికీ నచ్చుతుందని, కుటుంబ సమేతంగా వచ్చి కాసేపు సేద తీరి ఆనందంగా గడిపేందుకు ఈ స్క్వేర్ తప్పకుండా దోహదపడుతుందని అంటున్నారు కొంతమంది నగరవాసులు. పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తుంటారు. కంఫర్టబుల్గా ఉందండి. సెంటర్ ఒకటి బాగా ఉంది. అవునవును, అందుకని చాలా చక్కగా ఉంది. పెయింటింగ్స్ ఏదైనా కింద ఫ్లోరింగ్ కూడా డిజైన్ అయితే బాగానే ఉంది. హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా చేశారండి. పార్క్ గట్టను చాలా బాగుందండి. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దోళ్ళకి వాకింగ్కి గట్ట బాగుందండి. టైమింగ్ కూడా బాగుంటుందండి. చాలా నీట్గా ఉందండి. సిరిపురం జంక్షన్ అండి, జగన్ తాలూకుదండి. చాలా బాగా చేశారండి. ఇదంతా పక్కన పెడితే నిరంతరం రద్దీగా ఉండే సిరిపురం జంక్షన్ కూడల్లో ఏర్పాటు కానున్న ఈ వైజాగ్ స్క్వేర్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్న సందేహం కలుగకమానదు. దానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పర్యాటక ప్రాంతంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన విశాఖ త్వరలో ఈ తరహా విదేశీ హంగులతో మరింత ఆకర్షణీయం కాబోతోంది.